దైవ మర్మములు. సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. ఆగస్టు 8. రాజు క్రోధము మరణదూత, జ్ఞాని అయిన వాడు ఆ క్రోధమును శాంతిపరచును. సామెతలు 16:14. బలమైన శక్తిగల దేవుడు తన ప్రజల మధ్య నివసించగలడు. మనుష్య కుమారుడు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చి ఈ సత్యమును సులభముగా గ్రహించినట్లు చేసెను. ఆయన మన మధ్యను మనలోనూ నివసించుచున్నాడు కనుక మనము ఇరుకులో పడినప్పుడు మన ప్రశ్నలన్నిటికీ ఆయన ఉత్తరమిచ్చును. మన ఎదుట ఏదైనా ప్రశ్న ఉంచబడినప్పుడు మన అవసరతను బట్టి సరి అయిన సమయములలో ప్రభువే జవాబిచ్చును. తనకు కలిగిన కలభావమును వివరించని ఎడల బబులోను జ్ఞానులందరూ చంపబడవలనని రాజు ఆజ్ఞ అయి ఉండెను. దానియేలు 2:12. బబులోను అధికారులు ఏ విధంగానైనను దానియేలును తన స్నేహితులను చంపవలనని ఆశించిరి. అయినను ఈ నలుగురు యవనస్తులు ఏమాత్రమును భయపడలేదు. వారు విశ్వాసముతో ప్రార్థించ మొదలుపెట్టిరి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 16 నుండి 18 వచనములు. ఆ నలుగురు కలిసి ప్రార్థించినప్పటికీ కల భావమును దేవుడు దానియేలునకే బయలుపరచెను. కానీ నలుగురును ఏక మనసుతో ప్రార్థించిరి. జయ జీవితమును అనుభవించవలననిన మనం మన తోటి విశ్వాసులతో ఏకత్వము కలిగి ఉండవలను. ప్రైజ్ ది లార్డ్.